వాచింగ్. కష్టపడ్డారు. మనం వర్ధిల్లుతున్నావు కదా తండ్రి, నీకు స్వాగతం, శుభ స్వాగతం. భక్తుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తున్న బాలరాముడి విగ్రహం చరిత్రలో నిలిచిపోయేలా సువర్ణాక్షరాలతో లిఖించబడింది. ఈ రోజు మనందరం చేసుకున్న పుణ్యమనాలి, మన జన్మ ధన్యం అనుకోవాలి. అయోధ్య బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ శ్రీరాముడి నామాలతో జై శ్రీరామ్ అంటూ భారతదేశం మొత్తం ఈ రోజు ఒక పండుగలాగా మన ఇంట్లోని నా రాముడు అని సొంతం చేసుకుంటున్నట్టుగా ఇవాళ మనం అందరం చూస్తున్నాము. కన్నుల పండుగగా జరుగుతుంది ఇది. అలసాకేతపురిలో జన్మించి సరియు నది ఒడ్డున ఆటలాడి తండ్రి మాట జవదాటని పితృవాక్య పరిపాలకుడుగా ధర్మానికి నిలువెత్తు సుందర రూపంతో మన బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ శోభను మనం కన్నులకు కట్టినట్టుగా చూసాం మధ్యాహ్నం. ఇది ఒక శుభ పర్వదినంగా భావిస్తూ ఈ జగదభిరాముడికి బాలరాముడికి ఎంత చెప్పుకున్నా మనకి తన్ను తీరదు. ఇవాళ శ్రీ మధుసూదన్ గారు అండ్ భార్గవి గారి దంపతులచే ఇలాంటి మహోన్నత కార్యక్రమం ఇంత అద్భుతంగా రంగరంగ వైభవంగా జరుగుతోంది అన్నప్పుడు నాకు జై శ్రీరామ్ అనిపించింది లోపల. అంతే వాళ్ళ సంకల్పం అండ్ ఇంకా మాటలు రావట్లేదు. చూస్తున్నప్పుడల్లా నాకు లాస్ట్ టైం దసరాలకు వచ్చినప్పుడు అచ్చం నాకు తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని చూసినట్టుగా అనిపించింది. ఇవాళ మనందరం అయోధ్యలో లేకపోయినా సరే సాక్షాత్తు అయోధ్య బాలరాముని చూస్తున్నట్టుగా ఉంది. అంతటి మహత్భాగ్యం మనం పొందామని అనుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. ముందుగా వేదికను అలంకరించిన అండ్ ఇక్కడ చాలా మంది పెద్దలు, పూజ్యులు, శాస్త్రి గారు అందరూ ఉన్నారు. వీళ్ళందరికీ పాదాభివందనం చేస్తూ ఇవాళ నామరామాయణం అండ్ శ్రీరామనామం అనే నామాలతో మనము ఇవాళ రాముణ్ణి తలుచుకుని స్మరించుకుందాం, మన జన్మం ధన్యం చేసుకుందాం. ఇలాంటి మహాపర్వదినాన్న మనం ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు వీళ్ళని మరొక్కసారి నేను చిన్నదాన్నైనా ఆ రాముని ఆశీస్సులు మీ ఫ్యామిలీకి అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. మీ ముందున్న ఇప్పుడు పారాయణం లోపలికి వస్తే మీ ముందున్న పేపర్లో అండి ఇవాళ శ్రీరామ రామ రామేతి. సో దీన్ని 21 సార్లు మనం అందరం ఒకసారి స్మరించుకుందాం. నాతో పాటుగా పాడండి.